హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి విద్యుత్ శాఖ నుంచి జాబ్ నోటిఫికేషన్ అండి. వ్యూయర్స్, బీఈఎల్ వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. వీళ్ళు జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. వ్యూయర్స్, పొజిషన్స్ ఏంటంటే మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మన జాబ్ అయితే చేస్తున్నారు. ట్రైనింగ్లో కూడా 24,000 పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది, స్టైఫండ్ అయితే వస్తుంది. వన్స్ సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి నెలకి 40,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. వ్యూయర్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్సీ, అసిస్టెంట్ ట్రైనీ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. వ్యూయర్స్, మెయిన్గా జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్ చూస్తే బీకామ్, బీబీఎం 3 years డిగ్రీ చదివిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ సి పొజిషన్కి ఐటీఐ, ఎస్ఎస్ఎల్సి ప్లస్ 1 year అప్రెంటిస్షిప్ ఉన్నవాళ్ళు లేదా ఎస్ఎస్ఎల్సి ప్లస్ 3 years ఎన్ఏసి కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పొజిషన్స్కి 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. సో ఇక్కడ మనము మెయిన్గా జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయండి. డిప్లొమా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా కన్సర్న్ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ 3 పొజిషన్స్కి కూడా అప్పర్ ఏజ్ లిమిట్ మనకి 28 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. నాన్ క్రీమీ లేయర్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years, ఎస్టీ ఎస్సీ వాళ్ళకి 5 years, పర్సన్స్ విత్ డిసబిలిటీ హ్యావింగ్ మ్యాక్సిమం 40% డిసబిలిటీ ఉన్న వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో 28 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి, అంటే 28 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. అండ్ అలాగే కేటగిరీ వైజ్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, టెక్నీషియన్ పొజిషన్కి ఐటీఐ, ఎస్ఎస్ఎల్సి చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ ట్రైనీ అసిస్టెంట్ పొజిషన్స్కి డిప్లొమా చేసిన వాళ్ళు ఇన్ ఇంజనీరింగ్, జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్కి డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ కన్సర్న్ ఫీల్డ్లో మనకి మీరు ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ వచ్చి ఉండాలి. జనరల్, ఓబీసీ అంటే అదర్ వీకర్ సెక్షన్ ఉన్న వాళ్ళైతే 60% మార్క్స్ రావాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ కంప్లీట్గా కూడా ఈ ప్రాసెస్ అంతా, అంటే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఆన్లైన్లోనే ఉంటుంది. అండ్ అలాగే మనకి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఫీ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీ అయితే లేదండి. అప్లికేషన్ ఫీ ఈస్ నాన్ రిఫండబుల్ అని ఇచ్చారు. అంటే ఎవరెవరు పే చేయాలంటే జనరల్, ఓబీసీ, అదర్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఉన్న వాళ్ళు 250 పే చేయాలి, ప్లస్ 18% జిఎస్టీ అయితే ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళు అంటే ఎస్టీ, ఎస్సీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికలీ డిసేబుల్డ్ ఆర్ ఎగ్జామ్ప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ది అప్లికేషన్ ఫీ అని ఇచ్చారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అప్లికేషన్ ఫీ నీడ్ టు బి రెమిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్, దట్ ఈస్ ఎస్బీఐ కలెక్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి పాయింట్ ఏంటంటే, వన్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తారు మెథడ్ ఆఫ్ సెలెక్షన్లో. ద క్యాండిడేట్స్ మీటింగ్ క్రైటీరియా విల్ బి ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ సెలెక్షన్ ప్రాసెస్ అని ఇచ్చారు. సో వన్స్ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకి 150 మార్క్స్కి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి. అది రిలేటెడ్ టు జనరల్ అవేర్నెస్ అండ్ ఇది టెక్నికల్ యాప్టిట్యూడ్కి రిలేటెడ్ మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. బట్ పాసింగ్ మార్క్స్ మాత్రం చాలా మినిమం ఇచ్చారండి. మీరు ఇక్కడ చూస్తే ఎస్టీ, ఎస్సీ, ఎకనామిక్ ఏమంటారు, ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళు 30% మార్క్స్ సెక్యూర్ చేస్తే సరిపోతుంది ఇన్ బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. జనరల్ అండ్ ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు 35% మార్క్స్ సెక్యూర్ చేస్తే సరిపోతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఈ నోటిఫికేషన్లో. సో కంప్లీట్గా ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఎసెన్షియల్ అని ఇచ్చారు. సో ఈ పోర్టల్లో మీరు
రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎక్స్‌పీరియన్స్ నిల్ అని కూడా మెన్షన్ చేశారు. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ అప్లై చేసుకోండి. నేను నోటిఫికేషన్ అండ్ అలాగే ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఫర్దర్‌గా ఒకసారి రిఫర్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్ ప్లీజ్ డూ లైక్ ది వీడియో, స్టే ట్యూన్డ్ టు ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. థాంక్ యూ.